గురుగారు, అరుణాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? స్మరణాత్ అరుణాచలే అని ఒక మాట ఉంది. అంటే అరుణాచలం వెళ్ళనక్కర్లేదుట. అరుణాచలం అనేటువంటి పేరు తలుచుకుంటే చాలట అరుణాచలానికి వెళ్ళినంత ఫలితం మనకు వస్తుంది అన్నాడు. అరుణాచలం అంత గొప్పది. అరుణాచల 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 అని ఇప్పటికి కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అందువల్ల ఆ అరుణాచల రమణుడి దర్శనమే చాలా గొప్పది. అక్కడ ఉండేటువంటి శివ సందర్శనం చాలా గొప్పది. ఆ దేవాలయం, అందులోనూ రమణ మహర్షి ఆశ్రమ సందర్శనం ఇంకా గొప్పది. ఆ పరిసరాల్లో తిరగటం ఇంకా గొప్పది. వీటన్నిటికంటే గొప్పది గిరి ప్రదక్షిణ. అంటే ఇవి తక్కువ అని కాదు, ఇవి చెయ్యాలి. వీటితో పాటుగా అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేయాలి. స్వామియే చెప్పేవాడు. ఆయన సజీవులుగా ఉన్నప్పుడే రమణ మహర్షి యొక్క పుస్తకాల్లో ఇప్పటికి కూడా రమణ మహర్షి స్వయంగా మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అలాగే ఆయన చెప్పినటువంటి పుస్తకాలు కానివ్వండి, రాసినటువంటివి మన ఇప్పటికి కూడా మనకు దొరుకుతున్నాయి. అందులో ఆయన ప్రధానంగా పేర్కొన్నటువంటిది ఏంటంటే, తప్పనిసరిగా మీరందరూ నా దగ్గరికి కాదు, ముందు అక్కడ గిరి ప్రదక్షిణ చేసిరండి. ఆయన చేసేవారు, గిరి ప్రదక్షిణ చేయమనేవారు. ఎందుకు గిరి ప్రదక్షిణ? ఎక్కడైనా సరే దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు. సుమారుగా 13 కిలోమీటర్ల దూరం, మామూలు తక్కువ కాదు అది. ఆ 13 కిలోమీటర్ల దూరం ఎటువంటి వాహనం లేకుండా చేయాలి. శక్తి కలిగిన వాళ్ళు ఎటువంటి వాహనం లేకుండా కేవలం స్వామినే మనస్సులో తలుచుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఏమిటయ్యా గిరి? ఏమిటా గిరి అంటే శివరాత్రికి సంబంధించింది ఆ గిరి. ఏమి శివరాత్రి? శివరాత్రి నాడు నేను గొప్ప నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు పోట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ మధ్యలో ఒక శివలింగం ఆవిర్భవించింది. ఒక జ్యోతిర్లింగం, మండుతున్నటువంటి జ్యోతిర్లింగం. అది అరుణాచల గిరిశిఖరం మండుతున్న జ్యోతిర్లింగం. అదిగో ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప నేను గొప్ప అని వాదులాడుకుంటుంటే మధ్యలో ఏదైతే ఉద్భవించిందో ఆ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో అదే ఇది. జ్యోతిర్లింగం, మండుతున్నటువంటి జ్యోతిర్లింగం. ఇప్పుడు మాకు మంటలేం కనిపించట్లేదండి, మీరేంటి ఇలా చెప్తున్నారు? దాన్ని జ్యోతిర్లింగం అంటున్నారంటే అక్కడ నీ యొక్క దృష్టి ఈ మానవ చక్షువులకి నీకది శిఖా పర్వతంలాగా, మండుతున్నటువంటి జ్యోతి పర్వతంలాగా నీకు కనిపించదు. ప్రదక్షిణ చెయ్యి చెయ్యి చెయ్యి, శివభగవానుని తలుచుకుంటూ చెయ్యి చెయ్యి చెయ్యి, నీకు ఆ జ్యోతిర్లింగ సందర్శనం నీకు కలుగుతుంది. అది కలిగినాడు నువ్వెంతో గొప్ప అదృష్టవంతుడివి. మళ్ళీ పునర్జన్మంటూ నీకు ఉండదు. జ్యోతిర్లింగం అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ముత్తుస్వామి దీక్షితారు కూడా పరవశించిపోయి అరుణాచల శిఖరం మీద, అరుణాచల రమణుని మీద అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా ఆ మహానుభావుడు రాశాడు. అందువల్ల ఆ జ్యోతి శిఖరాన్ని, పెద్దవాళ్ళు చెప్పిన జ్యోతి శిఖరాన్ని కొండ అనుకోకుండా అది జ్యోతి శిఖరమే, ఆనాడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించింది ఇదే అనే దృష్టితోటి ప్రదక్షిణ చెయ్యి. శరీరాన్ని ఎక్కడ కుంచుకు లోపలికి వెళ్ళాలో ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకి తెలుసు. అక్కడ చాలా జాగ్రత్తగా వెళుతూ ఏమాత్రం నొచ్చుకోకూడదు. నేను ఇందుకు వచ్చాను అని అనుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని లింగాలు ఉన్నాయి, ఆ లింగాల దగ్గర కూడా పూజ చేయమన్నారు. ఆ పూజ చేస్తే కొన్ని బాధలు తొలగిపోతాయని అక్కడ రాసి ఉంటాయి, పెద్దవాళ్ళు చెప్పారు. అక్కడ ఆగి వాటికి కూడా మనం నమస్కారం చేసుకొని మన శారీరకమైనటువంటి రుగ్మతలను కూడా పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యమలింగం ఇలాంటివన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో. అవి చేసుకుంటూ మొత్తానికి భక్తిభావంతో శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాహన సౌకర్యం లేకుండా ఒక సమయం పెట్టుకొని మనస్సు నిండా అరుణాచల రమణుని సంస్మరించుకుంటూ గిరిశిఖరం ప్రదక్షిణం చేసి ఈ ఆత్మ సాయుధ్యాన్ని అందరూ పొందెదరుగాక.